ప్రేమ. ఎపిసోడ్ 82 జెలసీ ఎట్ ఇట్స్ పీక్. ఖుషి ఎగ్జైటెడ్ గా విజయ్ వడిలో కూర్చుని అతని బుగ్గలను ప్రేమగా గిల్లుతూ, డింపుల్ అంకుల్, నీలాగే నాకు కూడా డింపుల్స్ ఉన్నాయి చూడు. డింపుల్స్ ఉన్నవాళ్లు బ్యూటిఫుల్ మాత్రమే కాదు, లక్కీ అంట తెలుసా, తాతయ్య చెప్పాడు అని నవ్వుతూ అంటుంది. ఇప్పుడే తెలిసింది అని ఖుషి క్యూట్నెస్ ను చూసి చిన్నగా నవ్వుతాడు విజయ్. ఖుషి నవ్వుతున్నప్పుడు ఆమె ఎర్రటి బుగ్గల మీద డింపుల్స్ పడడం విజయ్ గమనిస్తాడు. ఎందుకో తెలీదు కాని విజయ్కి చెర్రీ బేబీని చూస్తుంటే ఏదో తెలియని ఫీలింగ్. వాళ్ళిద్దరి మధ్య ఎన్నో జన్మల బంధమున్నట్లు ఫీల్ అవుతాడు. కాని ఆ బంధం రక్త సంబంధమని ఊహించలేకపోతాడు. అయినా ఈ మధ్య 10 మందిలో 9కి డింపుల్స్ ఉంటున్నాయి. అందుకే విజయ్ ఎక్కువగా ఆలోచించకుండా ఖుషి క్యూట్నెస్ లో మై మరిచిపోయాడు. విజయ్ అనుకున్నట్టుగానే ఈ చిన్నారి చాలా బాగా మాట్లాడుతుంది. లైవ్ స్ట్రీమ్ లో లాగే మాట్లాడుతూనే ఉంది. విజయ్కి చెర్రీ బేబీ చాలా చాలా నచ్చింది. ఇంకోవైపు పవిత్ర కార్ను పార్క్ చేసి వంట కోసం కొన్న సామాగ్రిని చేతిలో పట్టుకుని వస్తుండగా ఖుషి తనకు ఎదురుగా పరిగెత్తుకుంటూ వచ్చింది. ఖుషి ఇంకా లోపలికి వెళ్లకుండా వరండాలోనే తిరగడం చూసి, ఖుషి ఇంకా డోర్ తీయలేదా అని పవిత్ర అడుగుతుంది. ఖుషి పవిత్ర డ్రెస్ ను పట్టుకుని కిందికి లాగుతూ, పవి బేబీ ఫాస్ట్ గా రా, నేను నీకు ఒక హ్యాండ్సమ్ అంకుల్ ని పరిచయం చేస్తాను అంటూ ఎగ్జైటెడ్ గా చెప్పడం విని పవిత్ర షాక్ అవుతుంది. హ్యాండ్సమ్ అంకుల్ ఎవరు అని ఆశ్చర్యంగా ఆలోచనలో పడుతూ ఉండగా ఖుషి తనను అపార్ట్మెంట్ 101 దగ్గరకు లాక్కొని తీసుకెళ్ళింది. ఖుషి విజయ్ వైపు చూపిస్తూ, పవి బేబీ చూడు, నేను చెప్పిన హ్యాండ్సమ్ అంకుల్ ఇతనే. ఆ రోజు ఎయిర్ప్లేన్ దగ్గర నేను హాయ్ చెప్పింది ఈ డింపుల్ అంకుల్కే అని ఉత్సాహంగా చెప్తుంది ఖుషి. ఖుషి ఇంతకు ముందే విజయ్ను కలిసిందని పవిత్రకి తెలియదు. ఏదేమైనా ఖుషి విజయ్కి క్లోజ్ అవుతుందన్న ఆలోచనకి సంతోషపడుతుంది. పవిత్ర 2 చేతుల్లోని కవర్స్ ను విజయ్ తీసుకోగానే ఆమె తన కూతురిని ఎత్తుకుని, ఖుషి నీకు తెలుసా, కార్లో నీకు ఇష్టమైన మిన్నీ మౌస్ బొమ్మలను డెకరేట్ చేసిన అంకుల్ ఈయనే అని విజయ్ను చూపిస్తూ చెప్తుంది. వావ్, అయితే పవి బేబీ పరిచయం చేస్తా అని చెప్పిన అంకుల్ డింపుల్ అంకులా అంటూ హ్యాపీగా చప్పట్లు కొడుతూ అరుస్తుంది చెర్రీ బేబీ. ఈ హ్యాండ్సమ్ అంకుల్ కి తనలాగా డింపుల్స్ ఉండడమే కాదు, తన కోసం మంచి మంచి గిఫ్ట్స్ ను కూడా ప్రిపేర్ చేశాడని తెలిసాక ఖుషీకి విజయ్ మీద ఇష్టం ఇంకా పెరిగింది. పవిత్ర డోర్ ను ఓపెన్ చేయడానికి ట్రై చేసినా ఓపెన్ అవ్వకపోవడంతో, ఖుషీ నువ్వు లాక్ తీయలేదా అని అడుగుతుంది. ఖుషీ షైగా నవ్వుతూ, బేబీ నాకు అందడం లేదు అని చెప్పి పవిత్రకి తాళాన్ని ఇచ్చేసింది. పవిత్ర డోర్ ఓపెన్ చేసి విజయ్ను లోపలికి తీసుకురావడానికి వెనక్కి తిరగగానే ఖుషి విజయ్ వీల్ చైర్ ను ముందుకు తోసే ప్రయత్నం చేయడం చూస్తుంది. చెర్రీ బేబీ తన చిట్టి చేతులతో వీల్ చైర్ హ్యాండిల్స్ ని పట్టుకుని, డింపుల్ అంకుల్ నేను లోపలికి నేను తీసుకువెళ్తాను అని విజయ్ చెవిలో మెల్లగా చెప్తుంది. పవిత్ర వాళ్ల వైపు తిరిగి, నేను పుష్ చేస్తాను, నువ్వు లోపలికి రా ఖుషి అని సహాయం చేయడానికి ముందుకు వస్తుంది. కాని ఖుషి మొండిగా, లేదు డింపుల్ అంకుల్ను నేనే తీసుకుని వస్తాను అంటూ క్యూట్ గా చెప్తుంది. విజయ్ కూర్చున్న వీల్ చైర్ ఖుషి కన్నా కొంచెం పెద్దగా ఉంది. అయినా ఆ చిన్నారి తన అమ్మలాగే కాన్ఫిడెంట్ గా తన శక్తినంతా ఉపయోగించి ముందుకు పుష్ చేయడానికి ట్రై చేస్తుంది. అయినా ఖుషి ముందుకు మూవ్ చేయలేకపోవడం చూసి విజయ్ అతని చేతి దగ్గర ఉన్న కంట్రోల్ బటన్ ను ప్రెస్ చేస్తాడు. ఇమీడియట్ గా వీల్ చైర్ చాలా స్మూత్ గా లోపలికి వస్తుంది. తనే విజయ్ ను లోపలి వరకు పుష్ చేస్తూ తీసుకొచ్చానని అనుకుని ఖుషి ఆనందంగా, పవి బేబీ చూడు, డింపుల్ అంకుల్ ని నేనే తీసుకుని వచ్చాను, ఏ నేను స్ట్రాంగ్ గర్ల్ అంటూ గర్వంగా చెప్తుంది. ఖుషీని చూసి నవ్వుతూ విజయ్ చేతిలోని వంట సామాను తీసుకుని పవిత్ర కిచెన్లోకి వెళ్లిపోయింది. చెర్రీ బేబీ విజయ్తో కలిసి హాల్లో కూర్చుంది. వాళ్ళిద్దరి మధ్య ఇప్పుడే కలిసిన ఫీలింగ్ లేనే లేదు. ముందు నుండే తెలిసిన వారిలా చాలా క్లోజ్ గా ఉన్నారు.
ఖుషి విజయ్ ముందుకు వచ్చి, డింపుల్ అంకుల్, నీకు తాగడానికేమైనా తీసుకురావాలా? వాటర్, జ్యూస్ అని క్యూట్గా అడుగుతుంది. థ్యాంక్స్ చెర్రీ బేబీ, బట్ నాకు తాగాలని లేదు అని నవ్వుతూ బదులు ఇస్తాడు విజయ్. అవునా, మరైతే లాలీపాప్ తింటావా? నా దగ్గర లాలీపాప్ ఉంది, తాతయ్య తెచ్చాడు, చాలా స్వీట్గా ఉంటాయి అని చెప్తూ తన ఫ్రాక్ కి ఉన్న చిన్ని పాకెట్లో వెతుకుతూ ఉంది. తన పాకెట్లో మొత్తం చూసింది, కాని అందులో ఏమీ లేవు. వెంటనే ఏడుపు ముఖం పెట్టి, హా, నేనిందులోనే పెట్టాను, ఇప్పుడు కనిపించడం లేదేంటి? లాలీపాప్ ఎక్కడ పోయింది అని తనలో తానే మాట్లాడుకుంటుంది. ఈ చిన్నారి కళ్లల్లో కన్ఫ్యూజన్ కి, మాటలకి విజయ్కి ముచ్చటేసింది. విజయ్ వెంటనే అతని పాకెట్ నుంచి ఒక చాక్లెట్ ను తీసి, పర్లేదులే, ఎలాగో ఆ లాలీపాప్ పోయింది కదా, ఇది తీసుకో అని ఖుషీకి చూపిస్తూ చెప్తాడు. ఖుషీ తన తలను పైకెత్తి చాక్లెట్ ను చూడగానే ఆమె కళ్ళు ఆనందంతో మెరిసిపోతాయి. తనకు వెంటనే తీసుకుని తినాలని ఉంది, కాని సడన్ గా అప్పుడే ఒకటి గుర్తొచ్చి ఆగిపోతుంది. స్ట్రేంజర్స్ దగ్గర నుండి ఏమీ తీసుకోవద్దని పవిత్ర తనకు చెప్పింది. అందుకే ఖుషీ చాక్లెట్ ను తీసుకోవడానికి కొద్దిగా హెసిటేట్ అవుతుంది. తను పవిత్ర వైపు ప్రశ్నార్థకంగా చూడగానే పవిత్ర వంటగది నుండి తన వైపుకి వస్తూ, ఇస్తున్నది డింపుల్ అంకుల్ కాబట్టి నీకు కావాలంటే తీసుకో అని నవ్వుతూ చెప్తుంది. తన అమ్మ దగ్గర నుండి అప్రూవల్ రాగానే, హే, నాకు చాక్లెట్స్ అంటే చాలా ఇష్టం అని అరుస్తూ విజయ్ చేతిలో నుండి చాక్లెట్ ను తీసుకుని గంతులేస్తుంది. విజయ్ చాక్లెట్ కవర్ను ఓపెన్ చేసి ఇవ్వగానే తినకుండా ముందుగా పవిత్రకి కొంత తినమని ఇస్తుంది. ఎప్పుడు ఏది తినాలని అనుకున్నా ముందు కొద్దిగా తన అమ్మకి ఇవ్వడం ఖుషీ హ్యాబిట్. పవిత్ర కొంచెం టేస్ట్ చేసి, వావ్, ఈ చాక్లెట్ చాలా బాగుంది అంటూ అరుస్తుంది. పవిత్ర కాంప్లిమెంట్ వినగానే ఖుషీ ఆగలేక ఇమ్మీడియట్ గా చాక్లెట్ ను నోట్లో వేసుకుంటుంది. చాక్లెట్ తన నోట్లో ఇన్స్టంట్ గా మెల్ట్ అయిపోయి ఆమె నోరు మొత్తం తీపితో నిండిపోయింది. వావ్, ఇది చాలా స్వీట్ గా ఉంది, నేను తిన్న చాక్లెట్స్ లో బెస్ట్ చాక్లెట్ ఇదే, థ్యాంక్ యూ డింపుల్ అంకుల్ అంటూ హ్యాపీగా చెప్తుంది. ఖుషీకి చాక్లెట్ నచ్చినందుకు విజయ్ హ్యాపీగా ఫీల్ అవుతూ ఆమె తలను నిమురుతాడు. ముగ్గురూ కలిసి హాల్లో వచ్చి కూర్చుంటారు. పవిత్ర విజయ్కి టీ ఇస్తుంది. ఖుషీ విజయ్ వడిలో కూర్చుని, డింపుల్ అంకుల్, నీ కాళ్లకు ఏమైంది? నువ్వు ఎందుకు నడవడం లేదు అని అడుగుతుంది. నాకు కార్ యాక్సిడెంట్ జరిగింది, అందుకే నడవలేను అని చిరునవ్వుతో వివరిస్తాడు విజయ్. ఖుషీ కొంచెం బాధగా ముఖం పెట్టి, అయ్యో అవునా, మరి నీ కాళ్ళు నొప్పిగా ఉన్నాయా? డింపుల్ అంకుల్, నేను దిగాలా అని అడుగుతుంది. హే, పర్లేదు, నాకు నొప్పిగా లేదు అని విజయ్ తలను అడ్డంగా ఊపుతూ నవ్వుతాడు. వాళ్ళు లండన్లో ఉన్నప్పుడు ఆమె అమ్మ ఒక వెల్ఫేర్ సెంటర్లో వర్క్ చేసిన విషయం ఖుషీకి గుర్తొస్తుంది. ఆ వెల్ఫేర్లో విజయ్ లాంటి చాలా మందిని ఖుషీ చూసింది. అవన్నీ గుర్తు చేసుకుంటూ, డింపుల్ అంకుల్, నేను నీలాగా వీల్చైర్లో ఉన్న చాలా మంది పీపుల్ను చూశాను. వాళ్ళలో కొంతమంది ఇప్పుడు మళ్ళీ నడవగలుగుతున్నారు కూడా. నా బెస్ట్ ఫ్రెండ్ మాథ్యూకి కూడా ఇలాగే ఒక యాక్సిడెంట్ జరిగి చాలా రోజులు వీల్చైర్లోనే కూర్చున్నాడు, కాని ఇప్పుడు అతను మళ్ళీ నడుస్తున్నాడు, నా ఫ్రెండ్స్తో ఆడుకుంటున్నాడు కూడా అంటూ విజయ్ను ఎంకరేజ్ చేస్తుంది. ఖుషీకి ఇంత చిన్న వయసులోనే అందరినీ ఇన్స్పైర్ చేయగలిగే స్కిల్స్ ఉన్నాయని విజయ్ అనుకోలేదు. తన మాటలకు విజయ్ మనసు తేలికగా మారింది. థ్యాంక్ యూ క్యూటీ, మళ్ళీ నడవడానికి నేను కూడా 100% ట్రై చేస్తాను అంటూ ఖుషీ నుదుటి మీద ముద్దు పెడతాడు. అయితే నువ్వు బాగా మారాక మనిద్దరం కలిసి కైట్స్ ఎగరేద్దాం, ఓకేనా? నాకు ఒక్కదానికే రోజూ ఆడుకోవాలంటే బోరింగ్గా ఉంది అంటూ హోప్ఫుల్ గా నవ్వుతూ చెప్తుంది. విజయ్ కూడా చిన్నగా నవ్వుతూ, అలాగే, నీతో కలిసి కైట్స్ ఎగిరేయడమే కాదు, ఎన్నో గేమ్స్ కూడా ఆడతాను అంటూ ప్రామిస్ చేస్తాడు. పవిత్ర, విజయ్లు ఖుషీతో కలిసి హాల్లో ఆడుకుంటూ టైంను గడిపేశారు. సాయంత్రం 4 అవుతుండగా పవిత్రకి ప్రీతి నుండి కాల్ వచ్చింది.
వాళ్ళు సెక్యూరిటీ బూత్ దగ్గర వెయిట్ చేస్తున్నామని లోపలికి తీసుకెళ్లమని పిలుస్తుంది. పవిత్ర సెక్యూరిటీ కార్డ్తో బయటికి వెళ్లి ప్రీతి ఆనంద్లతో లోపలికి వస్తుంది. విజయ్ను మొదటిసారి చూసినప్పుడు కలిగిన ఆశ్చర్యం ఇప్పుడు లేకపోయినా ప్రీతి ముఖంలో విజయ్ ఎందుకు ఇక్కడ ఉన్నాడు అన్న ఆశ్చర్యం కనిపిస్తుంది. ప్రీతి ఎక్స్ప్రెషన్ ను పవిత్ర అర్థం చేసుకుని, ఇది కంప్లైంట్ చేసే టైం కాదు, కామ్గా ఉండు అంటూ పవిత్ర మెల్లగా సిగ్నల్ ఇస్తుంది. పవిత్ర నవ్వుతూ, మిస్టర్ విజయ్, తిను నా బెస్ట్ ఫ్రెండ్ ప్రీతి, నువ్వు ఆల్రెడీ కలిశావు. అండ్ ఇతను ఆనంద్, వీళ్ళిద్దరూ నా కాలేజ్ ఫ్రెండ్స్ అంటూ పరిచయం చేస్తుంది. ఆనంద్ను చూడగానే విజయ్ ఈజీగా గుర్తుపడతాడు. తనను పవిత్ర బాయ్ ఫ్రెండ్ అని అపార్థం చేసుకుంటాడు. ఓ ఆనంద్, అతని పేరు ఆనందా, పవిత్ర కాలేజ్ ఫ్రెండా అంటూ విసుక్కుంటాడు. ఆనంద్ను చూస్తుంటే విజయ్కి చాలా కోపం వస్తుంది. ఎందుకో అతన్ని చూడగానే మనసులో బాధ కలుగుతుంది. మేబీ జలసీ అంటే ఇదేనేమో. ప్రీతి ఆనంద్లు ఇద్దరూ కలిసి హలో మిస్టర్ విజయ్ అంటూ పలకరిస్తారు. విజయ్ ప్రీతిని చూస్తూ నవ్వుతాడు. కాని అతని చూపులు ప్రీతి నుండి ఆనంద్ వైపుకి ఎప్పుడైతే వెళ్లాయో అప్పుడే అతనిలో కనిపించిన ఆనందం ఒక్కసారిగా కోపంగా మారిపోయింది. విజయ్ చూపులు ఆనంద్ను సూదుల్లా గుచ్చుతున్నాయి. మొదటిసారి ఇలాంటి ఫేమస్ వ్యక్తిని దగ్గర్నుండి చూస్తున్నా ఆనంద్ ముఖంలో ఎలాంటి ఎక్సైట్మెంట్ లేదు. విజయ్ చూపులకు ఆనంద్ చాలా ఇబ్బందిగా, ఇన్ఫాక్ట్ కొంచెం భయంగా ఫీల్ అవుతాడు. ఎందుకిలా చూస్తున్నాడు? నేనేమైనా తప్పు చేశానా? అసలు ఎల్విస్ను ఇప్పుడే కదా డైరెక్ట్గా చూస్తున్నాను. ఆయనకి నచ్చనిది నేనేం చేశాను అంటూ ఆనంద్ భయపడతాడు, కన్ఫ్యూజ్ అవుతాడు. ఈవెన్ పవిత్రకి కూడా అనిపించింది. ఆనంద్ ప్రీతిలు లోపలికి వచ్చినప్పటి నుండి అట్మాస్ఫియర్ మొత్తం సీరియస్గా మారిందని. ప్రీతి ఆనంద్ రాకను చూడగానే ఖుషి ఆనందంగా వారి వైపుకి తిరిగి పరిగెత్తుకుంటూ వెళ్లి, ఆరెంజ్ మమ్మీ, ఆనంద్ అంకుల్ అంటూ వారిద్దరి చేతులను పట్టుకుంటుంది. హే చెర్రీ బేబీ, ఐ మిస్డ్ యూ అంటూ ఒక కిస్ ఇచ్చి ఖుషీతో పాటు లోపలికి వచ్చి సోఫాలో కూర్చుంటుంది ప్రీతి. పవిత్ర వాళ్లందరికీ కొన్ని డ్రింక్స్, ఫ్రూట్స్ సర్వ్ చేసి కొద్దిసేపు మాట్లాడుతుంది. తర్వాత పవిత్ర టైం వైపు చూసి, హే, మీరంతా మాట్లాడుతూ ఉండండి, నేను వెళ్లి డిన్నర్ ప్రిపేర్ చేస్తాను, ఇప్పటికే టైం చాలా అవుతుంది అని చెప్పి కిచెన్లోకి వెళ్లిపోయింది. పవిత్ర డిన్నర్కి బిర్యానీ ప్రిపేర్ చేస్తుందని ప్రీతికి తెలుసు. ఒక్కదానికే కొంచెం కష్టమవుతుందని ప్రీతి పవిత్రకి హెల్ప్ చేయడం కోసం ఈ ఇద్దరు మగవాళ్లను వదిలేసి వంటగదిలోకి వెళ్లిపోయింది. ఇద్దరు అమ్మాయిలు వంట చేయడంలో బిజీ అయ్యారు. ఇంకోవైపు ఖుషి టీవీ పెట్టుకుని డోరెమాన్ కార్టూన్ చూస్తుంది. ఇక హాల్లో విజయ్ ఆనంద్లు మాత్రమే మిగిలిపోయారు. మళ్లీ ఒక భయంకరమైన, ఇబ్బందికరమైన ఫీలింగ్ ఆనంద్కి కలుగుతుంది. ముందు నుండే ఆనంద్ చాలా సైలెంట్ గా ఉంటాడు. ఇక ఈరోజు ఈ అనీజీ సిచ్యువేషన్స్ మధ్య అతనికి మాట్లాడ్డానికి నోటికి మాటలే రావడం లేదు. విజయ్ టీ తాగుతూ మధ్య మధ్యలో ఆనంద్ను అబ్జర్వ్ చేస్తూ అతన్ని ఇంకా ఎక్కువ ఇబ్బంది పడేలా చేస్తున్నాడు. విజయ్ అతని వైపు శత్రువును చూసినట్టు కోపంగా, కొంచెం చిరాకుగా చూస్తున్నట్టు గమనిస్తాడు ఆనంద్. కాని విజయ్ చూపులకు కారణమేంటో అడిగేంత ధైర్యం అతనిలో లేదు. అందుకే ముళ్ళులాగా గుచ్చుకుంటున్న అతని చూపులను చూసి చూడనట్టు అవాయిడ్ చేయడం తప్ప ఏమీ చేయలేకపోతాడు.